ఎవరా ముగ్గురు? టీపీసీసీ చీఫ్ కమెంట్స్తో గులాబీ పార్టీలో దుమారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ వ్యాఖ్యలు. వారిలో ఇద్దరు మాజీ మంత్రులు పార్టీ మారుతారంటూ కొద్ది రోజులుగా చర్చలు. గ్రేటర్లో పట్టు కోసం హస్తం స్కెచ్, అందుకోసమే మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్. ఇప్పటికే పలువురితో సంప్రదింపులు, వారికి క్యాబినెట్లో ఛాన్స్ అంటూ ప్రచారం. ఆరా తీస్తున్న గులాబీ బాస్. పక్కా మల్లారెడ్డి ఉంటాడు ఇంట్లో నాకు తెలిసి. మల్లారెడ్డి ఉండొచ్చు, ఇక మినిస్టర్ అంటే ఎవరు ఉన్నారుగా మరి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సన్నిహితంగా ఉండే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. త్వరలోనే వారు కాంగ్రెస్లో చేరుతారు. ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారనేది త్వరలోనే తెలుస్తుందంటూ ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపినాయి. గులాబీ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా, లేక కావాలని కాంగ్రెస్ పార్టీ లీకులు ఇచ్చిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ ఎవరూ చేరలే. ఎందుకు చేరలేదంటే కోర్టు చాలా సీరియస్గా పరిగణించింది. బై ఎలక్షన్స్ వస్తాయేమో అన్న ఒక చర్చ జరిగింది. మొన్న హైకోర్టులో చర్చ జరగడం, డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని తిరస్కరించడం, దీంతో ఇప్పట్లో బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ పార్టీ మారి ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నా నేను మారలేదని చెప్పొచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ ఏదైనా ఒక ఇష్యూలో విప్ జారీ చేసే పరిస్థితి వస్తే తప్ప ఇంకా అవకాశం లేదు. మరి ఎవరు వీళ్ళు? ఈ ముగ్గురు మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్లారెడ్డి పోయిందంటే ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి. ఇప్పటికే 10 మంది పోయారు. 10 మంది పోయారు. కానీ 10 మందిలో నేను కండువా కప్పుకోలేదంటే నేను కండువా కప్పుకోలేదంటారు. మరి కండువా కప్పుకుంటు కదనే 3 రంగులే ఉందంటే లేదు, ఒక ఆయన దేవుని కండువా అంటుండు, ఒక ఆయన ఏమో జాతీయ జెండా అంటుండు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్తున్నారు. అల్టిమేట్గా కలిసి వచ్చిన హైకోర్టు తీర్పు. గులాబీ బాస్ ఆరాధిస్తున్నట. ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నది. ఈ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నదని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారబోరని, ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన వారే ప్రాధాన్యత లేక ఇబ్బంది పడుతున్నారని, తిరిగి గులాబీకి వస్తామంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు మాజీ మంత్రుల ఆసక్తి అట. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాడు. మీరు చూడండి, తలసాని లాస్ట్ 11 మంత్స్లో ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో కథ వ్యవహారం చూడండి, చాలా తక్కువ. గొర్రెల స్కామ్లో లోపలేస్తారని ఆయన సైలెంట్గా ఉన్నాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎప్పటి నుంచో చర్చలు జరుపుతున్నాడు. నాకు మంత్రి పదవి ఇస్తేనే నేను వస్తా, నాతో పాటు ఇంకొక 5గురిని తీసుకొస్తా, కానీ నాకు మినిస్ట్రీ కావాలి. ఇది ఆయన ప్లాన్. ఇక మల్లారెడ్డి అంటే నాకు ఏమొద్దు, ఆయన కాలు మొక్తా, నా కాలేజీలు కూలగొట్టకుండా నా చెరువులలో కట్టిన కాలేజీలను నన్ను రక్షించు, నా కుటుంబాన్ని ఏమనకు, బస్ ఏమొద్దు నాకు. నీ కాళ్ళ దగ్గర పడి ఉంటారు రేవంత్ రెడ్డి, తొడగొట్టిన అన్నావు కదా, నీ కాళ్ళు మొక్తా అవసరమైతే బహిరంగంగా అని ఏనాడో సరెండర్ అయిపోయిండు మల్లారెడ్డి. రేవంత్ రెడ్డి కూడా ఆయన కొడుకు మనవరాలు పెళ్లికి పోయిండు, అయిపోయింది అంతా. మరి ఆనాడు మరి బండబూతులు తిట్టే కదంటే, అది రాజకీయాలు ఇవన్నీ కామనే కదా. బండబూతులు తిట్టినా ఉంచినా ఇట్లా దుడుచుకొని ముందుకెళ్ళడమే, ఇదే వీళ్ళది. గత ప్రభుత్వంలో కీ రోల్ పోషించిన ఇద్దరు మాజీ మంత్రులు సైతం కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతున్నది. వారిలో ఒకరికి విద్యా సంస్థలు ఉన్నాయి. ఎవరిగా? మల్లారెడ్డి. వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారన్న టాక్ నడుస్తున్నది. అంతేకాకుండా ఆయన పైన పేట్ బషీరాబాద్లో భూ కబ్జా చేశారన్న కేసు ఉన్నది. ఇక గొర్రెల స్కీమ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో మాజీ మంత్రి ఎవరైనా తలసాని శ్రీనివాస్ యాదవ్. హస్తం గుడికి చేరాలనే ఉత్సాహంతో డైరెక్ట్ పేర్లు రాసేదానికి మళ్ళీ ఏముందా ఇలా. వీరితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వ్యాపారాలు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరిలో గ్రేటర్కు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్టు టాక్. అధికార పక్షాన్ని అడ్డం పెట్టుకొని వారి బిజినెస్ను కాపాడుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిసింది. అధికార పార్టీలో ఉంటే ఎలాంటి ఢోకా ఉండబోదని, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు నేతల ఆలోచనగా సమాచారం. మరోవైపు గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా పట్టు లేదు. దీంతో గ్రేటర్ పరిధిలోని నేతలను చేర్చుకొని పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. వస్తామన్న నేతలను చేర్చుకొని గ్రేటర్ ఎన్నికల నాటికి జీహెచ్ఎంసీపై పట్టు సాధించాలని భావిస్తున్నట్టు సమాచారం. 2026 ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. యాక్చువల్గా డిసెంబర్కే, కానీ కేసీఆర్ అప్పుడు మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు 3 నెలలు ఆలస్యంగా వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించారు కౌన్సిల్లో. కాబట్టి 2026 ఫిబ్రవరి నాటికి ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి దాంతో హైదరాబాద్లో వీళ్ళందరినీ తీసుకొని కొంత స్ట్రెంథన్ కావాలనేది ఆలోచన.